ఎక్కువ తెలంగాణ ప్రజలు ముఖ్యంగా ఆలేరు ప్రజలు పోరాట పట్టం ఎక్కువ. ఎందుకంటే ఇది పోరాటాల గడ్డ. గతంలో ఆరుట్ల కమలాదేవి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, నైజాం నవాబుల మీద కొట్లాడిన చరిత్ర. ఇది కమ్యూనిస్టు కిల్లా ఈ ప్రాంతం అంతా. మీ బాల్యం, మీ విద్యాభ్యాసం, దాని గురించి ఒక్కసారి. నేను 5 సంవత్సరాలప్పుడే మా నాన్నగారు చనిపోవడం జరిగింది. దాని తర్వాత మా అమ్మగారు చాలా కష్టపడి మమ్మల్ని బాగా చదివించింది. కూలికి పోయినాం, వ్యవసాయం చేసుకుంటూ కూలి పని చేసుకుంటూ. ఒక డ్రెస్ ఉంటే ఒక డ్రెస్సు మా ఒంటి మీద ఉండేది, ఒక డ్రెస్ కొయ్యకుండేది. అలాంటి జీవితం. చాలామందికి రాష్ట్ర ఆడవాళ్ళకి చిన్న డౌట్ ఉంది. ఎలక్షన్స్ 2500 ప్రతి అమ్మాయికి ఆడవాళ్ళకి ఇస్తారని అన్నారు. ఇప్పుడు అది కుటుంబంలో ఒకరికే ఇస్తారా, లేకపోతే ప్రతి ప్రభుత్వం పాలసీ తీసుకుంటుంది? ఇవాళ కేటీఆర్ అహంకారంతో తెలంగాణ నాశనం అయిపోయింది. ఇంకా కూడా కేటీఆర్ అనుకుంటున్నాడు, మంత్రి అనుకుంటున్నాడు. అసలు నువ్వు ఎన్ఆర్ఐ కోర్టు నుంచి వచ్చినావు, నువ్వు ఉద్యమంలో ఎడున్నావు? 200 యూనిట్ల కరెంట్ ఇస్తేనో, ఆడవాళ్ళకి ఫ్రీగా బస్సు ఇస్తేనో, 2500 అకౌంట్లో వేస్తేనో వాళ్ళ బతుకులు మారుతాయంటారు. మేము అమలు సాధ్యంగానే మేము 2 ఇంప్లిమెంట్ చేసినామా, రేపు మళ్ళీ ఇంకా 2 చేస్తుంటున్నాం, ఇంకా 2 రోజుల్లో 2 చేస్తుంటున్నాం. 100 రోజుల్లో మా పరిపాలన చూడమంటున్నాం. ప్రజలు మమ్మల్ని ఆస్వాదించారు, మాకు అవకాశం ఇచ్చారు. మేము ఏం చేస్తాం, మేము వేచి చూడండి. మీ గెలుపుకి ముఖ్యంగా కారణం చెప్పండి. బిర్లా ఫౌండేషన్ ద్వారా చేసిన సేవల, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అమలు పరిచిన 6 గ్యారంటీల, లేకపోతే ఎలక్షన్ క్యాంపెయిన్లో తిరిగి ప్రతి గ్రామంలో పట్టించడం, ఈ మూడిట్లో కారణం ఏంటంటే మీరు ఏం చెప్తారు? అన్ని కారణాలు. మీరు ముందు ఇప్పుడు వచ్చే రోజుల్లో ముఖ్యంగా చేయాల్సిన పనులేము? ఇప్పటికే స్టార్ట్ చేసాం కదా.